జాతక కథ. ఋషి శాపం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి మణిమాణిక్యాల్లాంటి విలువైన వస్తువులతో వ్యాపారం చేస్తుండేవాడు. ఆయన బోధిసత్వుణ్ణి 16 ఏళ్ల వయసు వరకు ఒక గురుకులంలో ఉంచి చక్కగా విద్య నేర్పించాడు. బోధిసత్వుడు గురుకులం నుంచి ఇంటికి తిరిగి రాగానే అతడి తండ్రి, నాయనా, నేను పెద్దవాణ్ణి అయిపోతున్నాను. నువ్వు నాకు ఒక్కగానొక్క సంతానం. నీకు ఇంతకాలంగా నేను చేస్తున్న వ్యాపారంలోని మెలకువలు నేర్పదలిచాను అన్నాడు. బోధిసత్వుడు అందుకు సరేనన్నాడు. ఆ తర్వాత ఒక వారం రోజులకు తండ్రి కొడుకులు విలువైన మణిమాణిక్యాలను మూటలు కట్టుకుని వ్యాపార నిమిత్తం బయలుదేరారు. ఈ విధంగా ఇద్దరూ అనేక గ్రామాలు, పట్టణాలు తిరిగి లాభసాటిగా తమ వద్ద ఉన్న మణిమాణిక్యాలను అమ్ముతూ చివరకు వారణాసి నగరం చేరారు. అయితే వాళ్ళు ఆ నగరం చేరేసరికి సూర్యాస్తమయమై క్రమంగా చీకటి అలుముకుంటున్నది. బోధిసత్వుడి తండ్రి నగర ద్వారపాలకుణ్ణి సమీపించి నగరంలో ప్రవేశించేందుకు అనుమతి కోరాడు. అయ్యలారా, మీరు చూడగా ధనిక వర్తకుల్లా ఉన్నారు. కాని రాజాజ్ఞ ధిక్కరించరానిది. సూర్యాస్తమయం నుంచి తిరిగి సూర్యోదయం వరకు నగర ద్వారాలు తెరవరాదని ఆయన ఆజ్ఞ అన్నాడు ద్వారపాలకుడు. ఇప్పుడేమి చేయటమా అన్న సమస్య ఆ తండ్రి కొడుకులకు ఎదురయింది. బోధిసత్వుడి తండ్రి అతడితో, నాయనా, మన రాత్రి భోజనం మాటేమిటి? నగరం ప్రవేశిస్తే ఏ సత్రంలోనో భోజనం చేసి హాయిగా విశ్రమించేవాళ్లం అన్నాడు. పక్కనే ఉండి ఈ మాటలు విన్న ద్వారపాలకుడికి వాళ్లపై జాలి కలిగి, మీ వెంట వంట చేసుకునేందుకు అవసరమైన సామగ్రి ఉంటే కోట పక్కనే ఉన్న నా చిన్న కుటీరంలో వంట చేసుకోవచ్చు అన్నాడు. తండ్రి కొడుకులు ద్వారపాలకుడు చెప్పిన చిన్న కుటీరం ప్రవేశించి 1 గంట కాలంలో వంట పూర్తి చేసి భోజనాలు ముగించారు. అయితే అతి చిన్నదైన ఆ కుటీరంలో వాళ్ళిద్దరూ పడుకుని నిద్రపోయేందుకు చోటు చాలలేదు. బోధిసత్వుడి తండ్రి ద్వారపాలకుడికి కృతజ్ఞత చెప్పుకుని, అయ్యా, ఈ రాత్రి విశ్రమించేందుకు తగిన చోటు ఏదైనా చూపగలరా అని అడిగాడు. నగరం వెలుపల ఒక పర్ణశాల ఉంది. కాని అది భూత ప్రేతాలకు ఆవాసం. అయినా భయం లేదనుకుంటే మీరక్కడ ఈ రాత్రి కాలాన్ని హాయిగా గడపవచ్చు అన్నాడు ద్వారపాలకుడు. భూతప్రేతాల మాట వింటూనే బోధిసత్వుడి తండ్రి దిగాలు పడిపోయాడు. కాని బోధిసత్వుడు ఆయనకు ధైర్యం చెబుతూ, నాన్నా, మీరేం సంశయించకండి. 10 సంవత్సరాల కాలం గురుకులంలో ఎంతో శ్రమపడి అభ్యసించిన నా విద్యల ప్రభావం మీరెరుగరు అన్నాడు. బోధిసత్వుడు ఇలా అనగానే ఆయన తండ్రికి ఎంతో ధైర్యం కలిగింది. తండ్రి కొడుకులు ఇద్దరూ అప్పటికప్పుడే బయలుదేరి నగర పొలిమేరల్లో ఉన్న పర్ణశాలను చేరారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఇద్దరూ మెల్లగా లోపలికి పోయి గోడవారగా ఉన్న బల్లచెక్కల పైన పడుకున్నారు. ఆ పర్ణశాలలో నరమాంస భక్షకుడైన ఒకానొక యక్షుడు ద్వారబంధం మీద నివసిస్తున్నాడు. వాడి మధ్య కొన్ని రోజులుగా ఆహారం దొరక్క ఆకలితో నకనకలాడుతున్నాడు. వాడు తండ్రి కొడుకులను చూస్తూనే మంచి ఆహారం దొరికిందని సంతోషించాడు. అయితే వాడికొక ఋషి శాపం ఉంది. ఎవరైనా తుమ్మినప్పుడు తుమ్మినవాడు గాని లేక పక్కన ఉన్నవాడు గాని చిరంజీవి అనకపోతే ఆ అనని వాడినే వాడు భక్షించగలడు. ఈ కారణం వల్ల యక్షుడు ఆ తండ్రి కొడుకుల్లో ఎవరైనా తుమ్ముతారేమో అని చాలాసేపు వేచి చూశాడు. కాని ఎంతకు ఇద్దరిలో ఎవరూ తుమ్మకపోయేసరికి వాడు పైనుంచి బోధిసత్వుడి తండ్రి మీద ఒక ఘాటైన భస్మం వేశాడు. ఆ భస్మం ముక్కుపుటాలను తాకగానే బోధిసత్వుడి తండ్రి గట్టిగా తుమ్మాడు. అయితే బోధిసత్వుడు చిరంజీవ అనలేదు. యక్షుడు సంతోషించి ద్వారబంధం మీద నుంచి కిందకి దిగసాగాడు. ఇదంతా గమనించిన బోధిసత్వుడు వెంటనే తండ్రి వీపు తట్టి చిరంజీవ అన్నాడు. యక్షుడు నిరాశ చెంది వెనుతిరుగుతున్నంతలో వాణ్ణి ఆట పట్టించేందుకు బోధిసత్వుడు తన ముక్కు రంధ్రాల్లోకి చిన్న గుడ్డపేలికను పోనిచ్చి పెద్దగా తుమ్మాడు. యక్షుడికి తిరిగి ఆశ కలిగింది. పక్కన ఉన్న రెండవవాడు చిరంజీవ అనకపోతే
బోధిసత్వుణ్ణి తినవచ్చని తిరిగి వాళ్ళను సమీపించబోయాడు. అయితే ఈ లోపల బోధిసత్వుడి తండ్రి చిరంజీవ అంటూ బోధిసత్వుడి తలను చేతితో తాకాడు. ఇది చూసి యక్షుడికి కలిగిన కోపం అంతా ఇంతా కాదు. వాడికి నోటి దగ్గరికి వచ్చిన ఆహారాన్ని ఎవరో హఠాత్తుగా తన్నుకుపోయినంత బాధ కలిగింది. అయినా చేసేది లేక వాడు ద్వారబంధం ఎక్కబోతున్నంతలో బోధిసత్వుడు యక్ష ఇటురా అన్నాడు గట్టిగా ఆజ్ఞాపిస్తున్న స్వరంతో. యక్షుడు వెనుతిరిగి బోధిసత్వుడికేసి పరీక్షగా చూసి ఆయన ముఖంలోని తేజస్సుకు భయకంపితుడై చేతులు కట్టుకుని వచ్చి నిలబడ్డాడు. బోధిసత్వుడు వాడికేసి తీవ్రంగా చూస్తూ, యక్ష, మీ జాతి నరభక్షకులని నాకు తెలుసు. మా ఇద్దరిలో ఎవరో ఒకరిని తిని నీ ఆకలి తీర్చుకోవచ్చు కదా, అలా వెళ్ళిపోతున్నావే అని అడిగాడు. యక్షుడు బోధిసత్వుడికి వంగి నమస్కరించి, మహాతేజస్వి, నాకొక ఋషి శాపం ఉంది. అందువల్ల మీ పట్ల నేను నిస్సారుణ్ణి అన్నాడు. ఏమిటా ఋషి శాపం? ఎందుకా శాపం ఇచ్చాడు అని అడిగాడు బోధిసత్వుడు. అందుకు యక్షుడు, నేను ఇప్పటికి 50 ఏళ్ల క్రితం అరణ్యాల్లో తిరుగుతూ యథేచ్ఛగా కనపడిన మానవులను భక్షిస్తూ ఉండేవాడిని. ఒకసారి చీకటి పడే వేళ ఒక నదీ ప్రాంతాన తిరుగుతున్నాను రాత్రి భోజనం కోసం. ఆ సమయంలో చెట్ల చాటు నుంచి ఒక మనిషి నదికేసి పోతున్నాడు. ఆహా, ఆకలి తీరే మార్గం కనిపించింది అని సంతోషిస్తూ ఒక్క ఉదుటన పోయి వెనక నుంచి ఆ మనిషి మెడ పట్టుకున్నాను. అంతే, మరుక్షణం విద్యుద్ఘాతం తగిలిన వాడిలా కింద పడిపోయాను అని ఇంకా చెప్పబోయాడు. బోధిసత్వుడు చిన్నగా నవ్వి, నీ పొగరబోతుతనం కొద్దీ తపస్సాలి అయిన ఏ ఋషినో ఆహారం చేసుకోవాలనుకున్నావన్నమాట అన్నాడు. మహానుభావ, అదే జరిగింది. కింద పడిన నేను కొద్దిసేపటికి తెప్పరిల్లి లేవబోయేంతలో దండకమండలాలు చేతధరించిన ఋషి తన ఎడమకాలితో నన్ను గట్టిగా ఒక మారు తన్ని, ఓరి పాపి, ఈ ప్రాంతాల నరభక్షణ చేస్తున్నది నీవన్నమాట. నువ్వు చేసిన ఘోరాలకు గాను నిన్ను ఆకలిబాధకు గురి చేయదలిచాను. మనిషికి తుమ్ము రావడం చాలా అరుదు. అలా ఎవరైనా తుమ్మినప్పుడు ఆ తుమ్మినవాడు గాని లేక పక్కన ఉన్నవాడు గాని చిరంజీవ అనకపోతే అలాంటి వాళ్లను భక్షించు. అంతేగాని మరే మానవుడినైనా భక్షించదలిచావో నిలువునా దగ్ధమైపోతావు అని శపించాడు అన్నాడు యక్షుడు. అది విన్న బోధిసత్వుడికి యక్షుడిపై జాలి కలిగింది. ఆయన వాడికి ప్రాణిహింస మహాపాపమని బోధించి తెల్లవారిన తర్వాత వాణ్ణి వెంటబెట్టుకుని తండ్రితో పాటు రాజును దర్శించాడు. రాజు జరిగిందంతా విని బోధిసత్వుడికి ప్రణమిల్లి, మీరు మహాశక్తి సంపన్నులు. మీ కారణంగా నా రాజ్యంలోని ప్రజలకు నరమాంస భక్షకుడైన యక్షుడి బాధ తప్పింది. మీరు మా సేనాధిపతిగా పదవి స్వీకరించగోరుతున్నాను అని వేడుకున్నాడు. బోధిసత్వుడు అందుకు అంగీకరించాడు. రాజు ఎంతగానో సంతోషించి బోధిసత్వుడి తండ్రిని ఘనంగా సన్మానించి ఆయనను యక్షుడి సంగతేమని అడిగాడు. రాజా, ఈ యక్షుడిప్పుడు పరమ సాత్వికుడు. అతడి వల్ల మరి ఎవరికి ఎటువంటి కీడు జరగదు. అతన్ని మీ అశ్వ ఏనుగుల శాలలకు అధిపతిగా నియమించండి అని సలహా ఇచ్చాడు బోధిసత్వుడు. రాజు ఆ విధంగానే యక్షుణ్ణి తన అశ్వ ఏనుగుల శాలలకు అధిపతిగా నియమించాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.